డాడీ ఇప్పుడే దిగుతున్నాను. ఎయిర్పోర్ట్ దగ్గర దిగుతున్నావా? అవును డాడీ. లోపలికి వెళ్ళాక ఏం చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే డాడీ. ఆ జీకే గాడి ఇంటికొచ్చి లోపలికి వెళ్ళగానే బాంబు పేల్చు. అలాగేనయ్యా. సేమ్ టు సేమ్ ఇలాగే అక్కడ బ్లాస్ట్ అవుతుంది. డాడీ వాడు నన్ను చాలా ఏడిపించాడు. నా చేత నేరం ఒప్పించడానికి, దాన్ని షూట్ చేయడానికి చాలా దారుణంగా కొట్టాడు. వాడిని వదిలిపెట్టకూడదు డాడీ. ఎందుకు వదులుతాన్రా? అందుకేగా బాంబు పెట్టి చంపుతున్నాను. ఈ పాటికి వాడు వాడి కుటుంబం మొత్తం కాలి బూడిదైపోయి ఉంటారు. వాడలా చావడం కూడా నాకు ఇష్టం లేదు డాడీ. ఇంకా దారుణంగా చావాలి. నా ఒంటి మీద పడిన ఒక్కో దెబ్బకి ఒక్కోలా వాడిని హింసించి మరీ చంపాలి. మనం వీధి రౌడీలం కాదు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళం. మనకి అడ్డొచ్చిన వాడిని మూడో కంటికి తెలియకుండా తొలగించుకోవాలి గాని గొడవలు చేయకూడదు. అందుకే ఆ గంగారాం గాడి చేత బాంబు పెట్టించాను అక్కడ. రే నాన్నా, ఆ జీకే గాడు అందరిలాంటి వాడు కాదురా, మొండోడు, పైగా తెలివైన వాడు. వాడికి ఆలోచించడానికి అవకాశం ఇవ్వకూడదు. అలా అవకాశం ఇచ్చినందుకే వాడు నిన్ను కిడ్నాప్ చేశాడు, నన్ను ఆల్మోస్ట్ ఇరికించేశాడు. వాడికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకే శత్రుశేషం లేకుండా ప్లాన్ చేశాను. ఎవర్రా అది? సార్, మన గంగారం ఫోన్ చేశాడు. అయితే ఇవ్వు, శుభవార్త చెప్పడానికి ఫోన్ చేస్తుంటాడు. ఆ జీకే గాడి ఫ్యామిలీ చచ్చాడనే వార్త చెప్పడానికి ఫోన్ చేస్తుంటాడు. విని ఎంజాయ్ చేయి. చెప్పరా గంగా, ఏమైంది? బాంబ్ బ్లాస్ట్ అయిందా? వాడి కుటుంబం మొత్తం నాశనం అయిందా? చెప్పరా. నా చావు వార్త వినాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నావు కదూ సముద్ర. ఎవరు ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు? ప్రపంచంలో ఏ మనిషి అయినా మర్చిపోకూడదు ఇద్దరిని. ఒకడు మిత్రుడు, ఇంకొకడు శత్రువు. ఈ శత్రువును అప్పుడే మర్చిపోయావా మిత్రమా? జీకే? ఎస్, జీకేనే. నీ పెంపుడు కుక్క ఫోను నా దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటున్నావా? బ్లాస్టింగ్ న్యూస్ చెప్తాడని ఆనందంగా ఫోన్ ఎత్తితే నీకు బ్లాస్ట్ అయింది కదూ. నీకు నిజంగానే బ్లాస్ట్ అయ్యే మ్యాటర్ చెప్తాను విను. నువ్వు పంపించిన నీ పెంపుడు కుక్కని పోలీసులు అరెస్ట్ చేశారు. నన్ను, నా కుటుంబాన్ని ఒక్కసారిగా లేపాలి అని నువ్వు ప్లాన్ చేశావు. నీ ఆట ఎలా కట్టించాలా అని నేను ప్లాన్ చేశాను. నా ఇంటి ముందు కాపలా కాస్తున్న నీ మనిషిని ఎలా పట్టించానో తెలుసా? కానిస్టేబుల్స్ సార్, వీడిని ఎక్కించండి. నీ కొడుకుని ఎయిర్పోర్ట్ దగ్గర దించినప్పుడే నాకు తెలుసు వాణ్ణి ఇంటికి పిలిపించుకుంటావని.
నేను ఇంటికి రాగానే బ్లాస్ట్ చేయిస్తావని కూడా నాకు తెలుసు. అందుకే నా ప్లాన్ నేను చేసుకున్నాను. నేను ఇల్లు చేరేంత వరకు నీ మనిషి అక్కడే ఉంటాడు. ఈలోగా వాణ్ణి ఆపాలి. అందుకే నేను పోలీసుల్ని పంపించాను, అరెస్ట్ చేయించాను. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు అనే సామెత గుర్తుంది కదా మిత్రమా. ఇప్పటిదాకా గేమ్ నువ్వాడించావు, ఇక నేనాడిస్తా. ఈ గంగారాం చేతనే నీ చరిత్ర మొత్తం కక్కిస్తా. దొంగ సారాయి అమ్ముకొని మొదలైన నీ జీవితం ఏం చేసి ఈ స్థాయికి చేరిందో మొత్తం బయట పెడతా. కాసుకో. సంజయ్, పంతులు గారిని రమ్మన్నావు కదా, తీసుకొచ్చాను. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. పంతులు గారితో ఏం పనిరా నీకు? ముహూర్తం పెట్టించాలి. దేనికి? చెప్తాను. పంతులు గారు, అదిరిపోయే ముహూర్తం పెట్టాలండి. అయ్యా, అదిరిపోయే ముహూర్తం పెట్టడంలో ఈ శాస్త్రి గారు సిద్ధహస్తులండి. ఈ శాస్త్రి ముహూర్తం పెట్టాడంటే అపశకునాలేమి జరగకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయండి మీ పనులన్నీ. నాకు కావాల్సింది కూడా అదేనండి. ఇంతకీ దేనికి ముహూర్తం పెట్టమంటారు? వ్యాపారానికా, గృహప్రవేశానికా? ఇంచుమించుగా అలాంటిదే. ఇంచుమించుగా అలాంటిదేనా? అంటే ఇంచుమించుగా అంటే పెళ్లి లాంటిది కానీ పెళ్లి కాదు. పెళ్లి లాంటిదా కానీ పెళ్లి కాదా? శోభనం లాంటిది కానీ శోభనం కాదు. శోభనం లాంటిదే కానీ శోభనం కాదా? అయ్యా, దేనికి ముహూర్తం పెట్టాలో క్లియర్గా చెప్పండి. ముందు పేరు బలం మీద మంచి ముహూర్తం పెట్టండి. అలాగే వివరాలు చెప్పండి. సంజయ్, 1985 అశ్విని నక్షత్రం 4th పాదం. సంధ్య, 1989 రోహిణి నక్షత్రం 3rd పాదం. ఆహా, ఈ వివరాలు చాలండి ముహూర్తం పెట్టడానికి. ఆహా, ఈ రోజే అదిరిపోయే ముహూర్తం ఉంది బాబు. శుభస్య శీఘ్రం అంటే ఇదేనండి. అందుకే ఇంత త్వరగా ముహూర్తం కుదిరింది. అయ్యా, ఇంతకీ తమను దేనికి ముహూర్తం పెట్టమన్నారో చెప్పారు కాదు. ఇలా రండి చెప్తాను. చేయడానికి మంచి ముహూర్తం పెట్టించారు. ఇంతగాడి వెర్రి కోరికలు తీర్చడానికి ముహూర్తం పెట్టమంటావా? రేయ్, ఏంట్రా ఇది? దీనికోసం పంతులు గారిని తీసుకురమ్మన్నది. అవును, మరి ఏ పనైనా సక్సెస్ కావాలంటే ముహూర్తం కావాలిగా. సక్సెస్ కి ముహూర్తం కావాలి కానీ నీ వల్ల నా నోరు అపవిత్రం అయిపోయింది కదయ్యా. ఏ పెళ్లి ముహూర్తం పెట్టినట్టు శోభనానికి ముహూర్తం పెట్టట్లేదా? ఇది అలాగే పెట్టండి. అయ్యా, అది శోభనానికి అంటే కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి, అంతేగాని ఉన్న జీవితాన్ని నాశనం చేయటానికి కాదు. అవ్వా అవ్వా, ప్రపంచంలో ఎవరైనా ఇంత నీచమైన ముహూర్తం పెట్టమని అడుగుతాడటయ్యా. ఛీ ఛీ ఛీ. రేయ్, అలా చూస్తావేంట్రా? ఆపరా. పంతులు గారు, నువ్వు ఆపితే నేను ఆగుతాను అనుకుంటున్నావా? నోరెత్తావంటే శపించేస్తాను. అసలే నా నాలుక మీద మచ్చుంది. అలాంటి మనిషి పక్కన ఉంటున్నావంటే నువ్వు కూడా పాపాన పోతావురా అప్రాచుడా. పంతులు గారు ఆగండి, బైక్ మీద డ్రాప్ చేస్తాను. నువ్వు వద్దు, నీ బైకు వద్దు, నీ పాపిష్టి బైకు నేను ఎక్కను. కావాలంటే పారిపోతాను. రే సంజయ్, నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఏంట్రా ఈ పనులు? రే, మా ఇద్దరి పేర్ల మీద ముహూర్తం అదిరిపోయిందన్నారా పంతులు గారు. కాబట్టి ఈరోజు సంతకం చేయడం గ్యారంటీ. అదెలారా? ఎలా ఏంట్రా? ఇంకా సేపట్లో సంధ్య నన్ను వెతుక్కుంటూ వస్తుంది.
రాగానే గ్లాస్లో టాబ్లెట్స్ కలుపుతా మత్తొస్తుంది అంతే. రేయ్ నువ్వు చెప్పినట్టు తను రావాలి కదరా, అయినా గెస్ట్ హౌస్కి ఎందుకు వస్తుంది? వస్తుంది, వచ్చేలా చేశాను, చూస్తూ ఉండు. రమణ గారు, సంజయ్ సార్ ఇంకా రాలేదా? రాలేదు మేడం, ఇక రారు కూడా. ఇంకా రాకపోవడం ఏంటి? ఈరోజు చాలా అర్జెంటు పనులున్నాయి. సార్ సంతకాలు చేయాలి, అగ్రిమెంట్స్ కూడా చేయాలి. అంతకంటే ముఖ్యమైనవే మిగిలిపోయాయి మేడం. ఏంటది? ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు మేడం. రేపు హాలిడే, ఎల్లుండి సండే, ఆ తర్వాత స్ట్రైక్. జీతాల మీద ఆధారపడ్డవాళ్ళు మేడం. సార్ ఎప్పుడు వస్తారో తెలియదు. ప్రతి సంవత్సరం మే 10వ తారీఖు వస్తుందంటే చాలు మాకు టెన్షన్ మేడం. ఏంటి ఈరోజు స్పెషల్? నిజంగా స్పెషలే మేడం. ఈ రోజు వచ్చిందంటే సంజయ్ సార్ ఆయనలో ఉండరు, పూర్తిగా మారిపోతారు. ఎందుకని? ఎందుకని అడిగితే ఏం చెబుతా మేడం? ఎందుకు సార్ ఎలా ఉన్నారని ఆయన అడిగే వాళ్ళు ఎవరున్నారు మేడం? ఆ ధైర్యం ఎవరికుంది? ఈ రోజు నుంచి ఆయనలో ఊహించలేని మార్పు కనబడుతుంది. కొన్ని రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, అసలు ఎవరికి ఆయన కనిపించరు మేడం. కనిపించరా? కనిపించకుండా ఎక్కడికి వెళ్తారు? గెస్ట్ హౌస్లోనే ఉంటారు మేడం. మన అదృష్టం బాగుంటే ఓ వారంలో తిరిగి వస్తారు, లేదంటే 10 రోజులు అవ్వచ్చు, లేదంటే 15 రోజులు. ఆయన ఇష్టం మేడం. ఎందుకలా? ఏమో మేడం, ఆ రోజుల్లో ఆయనతో మాట్లాడే అవకాశం ఉండదు. అసలు ఆయన ఆ రోజుల్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగాడు మేడం. రే బద్రి, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనరా. అవునా? అంతేకాదు మేడం, పొరపాటుని ఏమీ తినరు, మెతుకు ముడితే ఒట్టు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గాలి కూడా పీల్చారంటే నమ్ముతారు మేడం. అలా రూమ్లోనే ఉండిపోతారు. మరి ఆయనతో దీని గురించి ఎవరూ మాట్లాడరా? ఎవరిని దగ్గరికి రానీకపోతుంటే ఇక మాట్లాడేది ఎవరు మేడం? పోనీ ఈసారి మీరు వెళ్ళి మాట్లాడతారా చెప్పండి? నేనా? అవును మేడం, ఈసారి మీరు వెళ్ళి మాట్లాడితే నిజంగా ఆయన మనసు మారి ఆఫీస్కి వస్తే మేమందరం చాలా అదృష్టవంతులు మేడం. ఆయన చెక్కుల మీద సంతకాలు పెడితే మీ పేరు చెప్పుకొని మేమందరం జీతాలు తీసుకుంటాం మేడం. మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి మాట్లాడుస్తాను. సార్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ మేడం. హలో సార్, సంధ్య గారు బయలుదేరారు సార్. సరే
రేయ్ రాదు అన్నావు, ఎందుకు వస్తుంది అన్నావు. తను అక్కడ బయలుదేరింది తెలుసా? ఏంటి నిజమా? నిజమో కాదో నువ్వే చూద్దు గాని కాసేపు వెయిట్ చేయి. అలా ఎలా వస్తుందిరా? ఆ పిల్లకి అని పిచ్చా ఏంటి? పిచ్చిదాన్ని చేశాన్రా. రేయ్ నా చంప మీద కొట్టిన తర్వాత 3 నెలల్లోపు దాని జీవితం నాశనం చేస్తానని చెప్పాను. అంత టైం కూడా అవసరం లేదురా. ఈరోజే తన జీవితం మీద సంతకం పెడతాను. రే సంజయ్, ఇది అన్యాయం రా. నా మాట వినరా, వదిలేరా. పాపం తను చాలా మంచి మనిషిలా ఉందిరా. అంటే అక్కడికి నేను దుర్మార్గుండేనా? ఇది దుర్మార్గమనే అంటారా? రేయ్ నువ్వేమైనా అనుకోరా, నేను మాత్రం టిట్ ఫర్ టాట్ అనుకుంటున్నా. తను కొట్టింది నన్ను కాదురా, నా ఈగోని. ఒరే బాబు, నీతో వాదించలేను, వాదించినా గెలవలేను. నువ్వేం చేస్తావో చేసుకో. ఏదో తెలియక ఆ పంతులు గారిని పిలిపించి ముక్క చివాట్లు తిన్నాను. ఇంకా నా వల్ల కాదురా బాబు, నేను వెళ్తాను. రేయ్ ఎక్కడికి రా వెళ్తున్నావు? లేకపోతే ఇక్కడే ఉండి నువ్వు చేసే పాప పనులన్నీ చూడాలా? నా వల్ల కాదురా. చూడాలి. నా వల్ల కాదు అంటే ఎలా? ఆ రోజు అక్కడ జరిగిన దానికి, ఈ రోజు ఇక్కడ జరగబోయేదానికి నువ్వొక్కడివే ప్రేక్షకుడివి. అసలేంట్రా నీ ఉద్దేశం? ఏంటా, నువ్విక్కడే ఉండాలి. ఆ సంధ్యను నేను ఎలా ట్రాప్ చేసి పడేస్తానో నీ కళ్ళారా చూడాలి. ఊరి నీ శాడిజం తగలయ్యా. నాతో ఎందుకురా ఆడుకుంటావు? నన్ను వదిలేరా బాబు. ఏంటి వదిలేది? రేయ్ పద. అరే అది కాదురా. పద. రారా. రే 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 సంజయ్, రారా. నేను రానురా. రారా. రారా. నేను రానంటే ఎందుకు వాకెళ్తావు? నా మాట వినరా. రే 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 సంజయ్ గారు,
ఎవరది ఎవరది? నేనే సంధ్యాని. ఓ మీరా? మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? మీకోసమే.